ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ అన్ని బ్రాంచ్లలో క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సందర్భంగా ఎన్నో ఆఫర్లు. త్వరలో జూబ్లీ హిల్స్ బ్రాంచ్ ప్రారంభం. స్పిరిట్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఉంది కదా, ఇండియా మాట్లాడాలి అంటున్నాను ఈ సినిమా గురించి. స్పిరిట్ రిలీజ్ అయితే ఇండియా కాదు వరల్డ్ మొత్తం మాట్లాడుకోవాలి స్పిరిట్ మూవీ అనేది. అసలు ఆ పోస్టర్ లో ఉన్న మన ప్రభాస్ గారిని చూసి ఫస్ట్ ప్రభాస్ గారు అనుకోలేదు. ఇట్లా తిరిగిన తర్వాత ప్రభాస్ గారు లుక్ వామ్మో, జస్ట్ ఓన్ షర్ట్ ఇప్పి కట్లకున్నప్పుడు మాత్రం అదిరిపోయింది ఆ లుక్. ఆ లుక్ మాత్రం అయితే నేను చాలా చూస్తున్నాను, అలాంటి లుక్ నేను చూడలేదు. ఈ స్పిరిట్ మూవీ ఎప్పుడు వస్తుందో కానీ ఫస్ట్ రాజాసాబ్ వస్తుంది, తర్వాత వేరే మూవీస్ ఉన్నాయి. కానీ ప్రభాస్ గారు మీరు మళ్ళీ కంబ్యాక్ ఇవ్వాలి. మా కోరిక ఏంటంటే మీరు ఒక బాహుబలి 1, బాహుబలి 2 ఆ రేంజ్లో మాకు కావాలి సార్ మీ మూవీస్. దానికి తగ్గ ఉండవు, కానీ మ్యాచ్ అయితే ఒక లెవెల్లో ఉంటుంది. రాజాసాబ్ మూవీ అయితే మేము చాలా వరకు వెయిట్ చేస్తున్నాం ఎప్పటి నుంచో. మరి మా కోసం సంక్రాంతి పండుగ బిఫోర్ వచ్చేస్తుంది రాజాసాబ్ మూవీ. మా అందరికీ సంక్రాంతి పండుగ రాజాసాబ్ మూవీ. అవును, కానీ నాకు తెలిసి ప్రభాస్ గారి మూవీని బీట్ చేయలేదు ఏ మూవీ. ఎందుకంటే ప్రభాస్ గారికి ఉన్న ఫాలోయింగ్ వేరే లెవెల్ ఉంది. చిరు గారి మూవీ కానీ అండ్ మన రవితేజ మూవీ కానీ అందరి మూవీస్ ఉన్నాయి. అండ్ నాకు తెలిసి అయితే రాజాసాబ్ మూవీ మాత్రం ఏది బీట్ చేయలేదు. రాజాసాబ్ మూవీ ఒక హై రేంజ్లో ఉంటుంది. అసలు ప్రభాస్ అంటేనే ఒక మిరాకిల్. అసలు ఆ అందానికి ఆ ఫేస్ కట్కి ఇచ్చే వాల్యూ అయిన ఒక డైలాగ్ వైరల్ అయింది. నేను చెప్తున్నాను, ప్రభాస్ అందానికి అసలు నేను ఒక అబ్బాయిగా చెప్తున్నాను, ఆ ప్రభాస్ గారు అందానికి నేను ఫిదా అయ్యాను. మరి అమ్మాయిలు ఎంతమంది ఫిదా అవుతారో మరి ఆ అందానికి. మరి గ్రేట్ సార్. అసలు మీరు ప్రతి అప్డేట్ మీరు ఉన్న బాడీని ఎలా మార్స్తారో ఏంటో, కానీ లావుగుండ వాళ్ళు బక్కగా అయ్యారు, ఒక బాహుబలిలో ఒక కండలు. అసలు ఏంటి సార్, రాజాసాబ్లో మాత్రం అయితే లుకింగ్ మాత్రం అదిరిపోయింది. స్పిరిట్ మూవీలో కూడా మీ లుక్ అదిరిపోయింది సార్. దీనికి మీకు మించిన హీరో లేడు సార్ మన ఇండియాలో, ఇది మాత్రం పక్కా. ఆ హీరోయిన్ పేరు తెలీదు. ఎనిమల్ సినిమాలో ఉన్న హీరోయిన్, ఆ హీరోయిన్ పక్కన ప్రభాస్ గారు ఉంటే ఒక ఎనిమల్ సినిమాలో ఉన్న హీరో రేంజ్ కనిపించింది నాకు. అంటే నాకు దానికంటే ప్రభాస్ గారు లుక్కే ఒక హై రేంజ్ లో అనిపించింది. అతనికి హీరోయిన్ సిగరెట్ ముట్టిస్తూ ఆ సిగరెట్ కాలుస్తుంటే అదొక వేరే లెవెల్, ఒక గూస్ బంప్స్ మిరాకిల్. దానికి మించిన హైలైట్ లేదు. అసలు ప్రభాస్ గారు లుకింగ్, అసలు ఏం లుకింగ్ ఏంటి, ఆ బాడీ ఏంటి, ఆ పర్సనాలిటీ ఏంటి, అబ్బా అసలు చాలా బాగున్నారు సార్. ఈ లుక్ మాత్రం అయితే మీకు 100% దిశ తాకుతుంది. కాబట్టి మీరు ఇంటికి వెళ్ళినాక మాత్రం దిశ తీసుకోండి సార్ ప్లీజ్. సందీప్ రెడ్డి వంగ గారు అయితే మళ్ళీ రికార్డ్ కొట్టబోతుండు. ఒకప్పుడు రాజమౌళి కొట్టిండు, ఇప్పుడు మాత్రం సందీప్ వంగ గారు మాత్రం ఖచ్చితంగా రికార్డులు కొడుతుండు. ప్రభాస్ గారితో చేసిన వాళ్ళు మాత్రం అందరూ రికార్డులు కొట్టేస్తారు. ఈసారి మాత్రం పక్కా. వాళ్ళు రాజాసాబ్ సినిమా రాకముందుకే స్పిరిట్ మూవీ పోస్టర్ రిలీజ్ చేశారు. మరి స్పిరిట్ మూవీ కోసం కూడా వెయిట్ చేస్తున్నాం. తొందరగా కావాలి సార్ మాకు. ఈ 6 months లో మాకు రిలీజ్ చేయండి మూవీ.